మా ఇంట్లో ఒక స్పెషల్ ఫిష్ రెసిపీ చేస్తారు. ఇది అదే అన్నమాట. ఏంటంటే పులుసు మాటి మాటికి తిని బోర్ కొట్టినప్పుడు, ఫ్రై తోటి డైరెక్ట్ అన్నంని కలుపుకొని తినలేనప్పుడు ఇట్లా ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేస్తుంది. ఇంకా ఫిష్ కడిగి పెట్టిండ్రు మా డాడీ. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేయమన్నా. అండ్ మా అమ్మనేమో పులుసు కోసం అని చెప్పేసి ఆ తలకాయ ముక్క ఇంకా పొట్ట సైడ్ ఉండే సన్న సన్నని ముక్కలు సపరేట్ చేస్తుంది. వాటితో పులుసు చేస్తుంది. ఇంకా మిగిలిన ఈ ముక్కలు ఉన్నాయి కదా, వీటితోటేమో ఇప్పుడు ఫ్రై చేస్తుంది అన్నమాట. ఇంకా ఏ ఫిష్ తోటి ఏ రెసిపీ చేసినా సరే మెంతులు జీలకర్ర వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటుంది. అండ్ వెల్లుల్లి తాలింపులు వేస్తుంది. ఇంకా ఈ ఫిష్ రెసిపీకి అయితే మెయిన్గా కావాల్సింది ఆనియన్ పేస్ట్ కాబట్టి ఆనియన్స్ ఫ్రై చేస్తుంది. అయితే ఇన్ని ఆనియన్స్ పట్టవు. మా అమ్మ 3 కూరల కోసం ఒకే దగ్గర ఫ్రై చేస్తుంది అనమాట. దీంట్లో కొన్ని ఆనియన్స్ సరిపోతాయి అంతే. ఇంకా ఫిష్ ముక్కల్ని కడిగి మంచిగా నీళ్ళు పోయే వరకు పక్కన పెట్టేసింది కదా. తర్వాత పసుపు వేసింది. ఇంకా నెక్స్ట్ కారము, మిర్చి వేయాలనుకుంటే కారం కొంచెం తక్కువ వేసుకోవాలి, లేదంటే కారం ఇప్పుడే సరిపడా వేసేస్తుంది. ఇక తర్వాతనేమో ఉప్పు, ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టే వరకు కలుపుతూ ఉంటుంది అనమాట. ఒక్కోటి వేసిన కొద్దీ ఇవన్నీ మనం సపరేట్గా కలుపుకొని తర్వాత అయినా ముక్కలకు పట్టించవచ్చు. మా అమ్మనేమో డైరెక్ట్గానే కలుపుతుంది ఇట్లా. ఇక మెంతులు జీలకర్ర పొడి కూడా వేసేసింది. మళ్ళీ తాలింపులో కొంచెం వేస్తుంది. మెంతుల పొడి అని వేస్తుంది, లేకపోతే మెంతులు జీలకర్ర వేయించి పెట్టుకున్న పొడి అని వేస్తుంది. ఇంకా ఆనియన్ పేస్ట్ కూడా వేయించి గ్రైండ్ చేసినాం కదా, ఆ పేస్ట్ కూడా ఆ ముక్కలకి పట్టిస్తుంది మంచిగా. ఇంక ఇవన్నీ ముక్కలకి మంచిగా పట్టిస్తుంది. తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసి ధనియాల పొడి కూడా పట్టిస్తుంది మంచిగా. ఇట్లనే అన్ని ముక్కలకి ఈవెన్గా వచ్చేటట్టు మిక్స్ చేస్తుంది అంతే. ఇక తర్వాత ప్యాన్ పెట్టుకుంటుంది. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇంకా వెల్లుల్లితోటి తాలింపు వేస్తుంది. అండ్ మెంతుల పొడి అలాంటివి కూడా వేసి తర్వాత ఈ చేప ముక్కల్ని వేస్తుంది. అయితే ఈ చేప ముక్కలతోటి ఇట్లా ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల కొంచెం గ్రేవీ వస్తుంది. అండ్ ముక్కలు చాలా జ్యూసీగా ఉంటాయి. ఈ ఆనియన్ పేస్ట్ తోటి వచ్చే గ్రేవీ కూడా చాలా టేస్టీ ఉంటుంది. అండ్ ముక్కలు కూడా చాలా టేస్టీ ఉంటాయి అన్నమాట. ఇట్లా ప్యాన్ వెడల్పుది పెట్టుకుంది కదా, దాంట్లో ఇంకా ఆయిల్ వేసింది. వెల్లుల్లి తాలింపులో వేస్తుంది. అండ్ మెంతులు జీలకర్ర పొడి అయినా మెంతుల పొడి అయినా వేస్తుంది. ఇది మెంతుల పొడి అంట, వేయించి పెట్టుకుని గ్రైండ్ చేసుకుందంట ఆల్రెడీ. అండ్ మళ్ళీ మెంతుల జీలకర్ర పొడి కూడా వేసింది కొంచెం అంత ఉందని చెప్పేసి. ఇక కొంచెం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇక ఒక్కో ముక్క మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఫిష్ తోటి రెసిపీ చేస్తే దీనికి ఎక్కువ టైం పట్టదు అండ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏ మసాలా వేయాలి, ఎంత వేయాలి అలాంటిది ఏమి ఉండదు. ముక్కలకు సరిపడా మసాలాలన్నీ ఒకేసారి కలుపుకొని ఇంక ఇట్లా డైరెక్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడం అనమాట. చాలామందికి ఏంటంటే ఫిష్ తింటే మంచిదని తెలుసు అండ్ టేస్ట్ ఉంటుందని కూడా తెలుసు. బట్ ఫిష్ పులుసు వండడం రాదు అండ్ ఎట్లా చేసుకోవాలో ఏంటో అని చెప్పేసి చాలామంది వండుకోరు కదా. అలాంటి వాళ్ళు, కొత్తగా ఫిష్ని తినాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేస్తే చాలా ఈజీ అన్నమాట. వాళ్ళకి చేసుకోవడం ఈజీ అండ్ తింటే కూడా చాలా టేస్టీ ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు కొత్త వాళ్ళైతే. ముక్కలు వేసిన తర్వాత ఒక 5 minutes ఫ్రై చేసింది. తర్వాత ఇట్లా కలిపి ఇంకా ఇప్పుడు టర్న్ చేస్తుంది అన్నమాట, ఇంకో సైడ్కి తిప్పుతుంది. అయితే దీంట్లో మనం పులుసు లాంటివి ఏమి వేయం కదా, అయితే అడుగు మాడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఏం చేస్తుంది అంటే వీటి పైన మూత పెట్టేసి దాంట్లో కొన్ని వాటర్ వేస్తుంది. ఆ వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఆవిరికి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అండ్ అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. ఆ వాటర్ని మళ్ళీ దీంట్లో ఏం పొయ్యదు, బయటనే పారేస్తుంది, కానీ మూత పెట్టి మాత్రం వాటర్ వేస్తుంది అనమాట. ఇట్లా వాటర్ వేయడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇదే కాదు, మనం ఏదైనా కూర చేస్తున్నప్పుడు నీళ్లు వేయకుండా ఉండాలంటే ఇట్లా మూత పెట్టుకొని పైన వాటర్ పోసుకోవాలి. ఇక ఇట్లా ఫైనల్గా ఫిష్ రెసిపీ రెడీ అయిపోయింది. అండ్ రిమైనింగ్ ముక్కలతో పులుసు కూడా పెట్టేసింది మా అమ్మ. ఇట్లా కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి, చాలా టేస్టీ ఉంటుంది. అండ్ మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.